బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గానికి గేమ్స్ మంచిగా ఆడితే సరిపోతుంది. క్యారెక్టర్ మంచిగా లేకపోయినా ఓకే, డబుల్ స్టాండర్డ్స్ ఉన్నా ఓకే, మ్యానిపులేషన్స్ చేసినా ఓకే, స్ట్రాటజీలు గ్రూప్ గేమ్లు ఆడి అవతలని ముంచడానికి ప్రయత్నం చేసినా ఓకే, వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నా ఓకే అనుకునేటోళ్ళకి ఈ వీడియో నచ్చదు. దయచేసి మీరు చూడకూడదు. అండ్ ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా సీత గురించి. సీత నామినేషన్స్ సూపర్గా చేసింది. ఫస్ట్ ప్రేరణ నామినేషన్ అదరగొట్టింది. యష్మి నామినేషన్లో 2-3 మిస్టేక్స్ చేసింది. టోటల్గా యష్మికి సపోర్ట్ చేసే విధానం చాలా తప్పుంది. అయితే అందులో నిఖిల్ గురించి, నిఖిల్ ట్రాప్లో పడకు అనొక మాట అంటుంది. ఎస్, నిఖిల్ ట్రాప్లో పడకు, ఇందులో తప్పుందా? క్వశ్చన్ మార్క్. సోనియా నుంచి యష్మి వరకు నువ్వు స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్స్ని నీ ట్రాప్లోకి, అంటే నీ దగ్గరికి తీసుకొని వాళ్ళని గేమ్ని డౌన్ చేసి వాళ్ళని ఎలిమినేట్ అయ్యేదాకా తీసుకుపోతున్నావు అని ఒక మాట అన్నది. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది? బయట సీత గురించి అంత నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళందరిలో ఎంత నిజం ఉంది? నిఖిల్ గేమ్ అంత సూపర్గా ఉందా? ఇవన్నీ పాయింట్స్ కవర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుకొని ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ట్రాప్ అనే పెద్ద పదం వాడడం చాలా తప్పు. ఎస్, ట్రాప్ కాదు, అది మ్యానిపులేషన్ అని మాట్లాడాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్కి అలవాటైన పదాలని వాడితే వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. లేదు, కొత్త పదం వాడాలి అంటే కొన్ని రోజుల నుంచి అలవాటై ఉండాలి. సో అది అలవాటు కాకపోయేసరికి ఇప్పుడు ఇది పిచ్చింగు, బ్యాక్ బిచ్చింగు, ఇట్లాంటివన్నీ అలవాటు అయిపోయినాయి. మ్యానిపులేషను, స్ట్రాటజీ, ఇలాంటి పదాలు అలవాటైపోయి కామన్గా అయిపోయినాయి. సో ట్రాప్ అనేది ఒక పెద్ద సౌండింగ్ ఉన్న పదం లెక్క అనిపించింది. అండ్ అమ్మాయిల్ని, స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్స్ని నువ్వు టార్గెట్ చేసి వాళ్ళని నీ సైడ్ తిప్పుకొని మ్యానిపులేట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ అయ్యేదాకా చేస్తున్నావు, వాళ్ళ గేమ్ డౌన్ అయ్యేటట్టు చేస్తున్నావు అన్నారు. 200% ఇది రైట్. కానీ అమ్మాయిలు అనే విషయంలోనే కాదు, అందరి విషయంలో నిఖిల్ చేసే గేమ్ అదే. నిఖిల్ గేమ్ స్టైలే అది. నిఖిల్ ఏం చేస్తాడంటే, పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, సెకండ్ డే సోనియా అనే కంటెస్టెంట్ ఈ సీజన్ స్టార్ట్ అయిన సెకండ్ డే గ్రూప్ గేమ్ ఆడుతున్నారా మీరు అని చెప్పి ఒక క్వశ్చన్ లేవనెత్తింది. మీరు బయట నుంచి ప్లాన్ చేసుకొని వచ్చిరా అనే క్వశ్చన్ లేవనెత్తింది. ఎక్కడ? నబీల్కి, అంటే నబీల్కి చీఫ్ కంటెండర్షిప్ ఇచ్చే దాంట్లో ఒక ఇష్యూ జరిగింది. నబీల్కి స్టాండ్ తీసుకొని నిలబడి సోనియాకులా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు యష్మికి సపోర్ట్ చేసినావు, ఎందుకు నబీల్కి సపోర్ట్ చేయదలుచుకోరు, నబీల్ కదా బాగా ఆడింది అన్న పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడుతుంది. ఆ రోజు గ్రూప్ గేమ్ పాయింట్ ఎత్తిన తర్వాత అప్పటిదాకా అసలు 1-2 డేస్లోనే ఈ క్వశ్చన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని నిఖిల్ కరెక్ట్గా వారం రోజుల తర్వాత అప్పటిదాకా అట్లా సోగా, అంటే సోనియాతోటి, అంటే సోనియా కరాఖండిగా మాట్లాడుతుండటంతో అప్పటిదాకా మాట్లాడలే 2 రోజులు 3 రోజులు. ఆ తర్వాత మెల్లమెల్లగా క్లోజ్ చేసుకుంటూ సోనియా ఏదంటే అది, ఈవెన్ బేబక్క విషయంలో బేబక్క బాధపడేది కూడా అదే. సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నన్ను డౌన్ చేసినావు, అవన్నీ మాట్లాడుతుంటే నువ్వు చీఫ్ అయి కూడా నాకు కనీసం సపోర్ట్ చేయలే, నువ్వేది చెప్తే అది చేసినా కానీ సీత దగ్గర వేరే వాళ్ళ దగ్గర నేను బ్లేమ్ అవుతుంటే నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేసినా, ఎందుకు చెప్పలే, ఇవన్నీ మాటలు అక్కడ బేబక్కకి ఎందుకు తగిలినాయి అంటే, ఇక్కడ సోనియా ఏది చెప్తే అది రైట్ అన్నట్టుగా ఆ రోజు వినడం స్టార్ట్ చేసిండు. ఎందుకు? వై? బికాజ్ ఆఫ్ సోనియా గ్రేట్ అన్నట్టుగా బిహేవ్ చేసిండు. అంటే సోనియా డామినేటింగ్గా ఉంది, సోనియా గ్రూప్ గేమ్ అనే పాయింట్ని లేవనెత్తింది. సో ఇప్పుడు మనం సోనియాని ప్లేస్ చేసుకోకపోతే మనకు పెద్ద మైనస్ అవుతుంది. ఫ్యూచర్లో పెద్ద క్వశ్చన్ లాగా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఉండొద్దు అంటే ఇక్కడనే స్థాపితం చేయాలి. క్వశ్చన్ అంటే సోనియాని క్లోజ్ చేసుకోవాలి అని ఆ రోజు సోనియాకి ఒబీడియంట్గా ఉంటూ, సోనియా ఏది చెప్తే అది చేస్తూ, ఎంత దూరమైనా పర్లేదు అన్నట్టుగా అంత దూరం వరకు సోనియాని క్లోజ్ చేసుకుంటూ పృథ్వీ, నిఖిల్, సోనియా అనే ఒక గ్రూప్ని ఫామ్ చేసింది. ఆ టైంలో ఆ గ్రూప్ని హేట్ చేసిన మెయిన్ మెంబర్స్ యష్మి అండ్ ప్రేరణనే. ఆ తర్వాత సోనియా ఎప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పి ఎదురు చూసి యష్మి ఈ గ్రూప్లోకి చేరడానికి ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే యష్మికి నిఖిల్ అంటే అప్పటి నుండి నిఖిల్ అంటే ఇష్టమే. అదే కంటిన్యూ అయింది. ఈరోజు యష్మి కొట్టిన ఫ్లిప్పులు అంతా ఇంత కాదు, నెక్స్ట్ లెవెల్లో. అట్లాంటిది యష్మి విషయంలో సీత నిన్ను ట్రాప్ చేస్తుండే, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది కదా. గేమ్ని చక్కగా అర్థం చేసుకోలే. యష్మి నిఖిల్ని ట్రాప్ చేయడం కాదు, ఇక్కడ నిఖిల్ అండ్ యష్మి ఇద్దరి సైడు తప్పు ఉంది. నిఖిల్ 100% చెప్పాడు, ఎందుకంటే ఆయన కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటాడు, హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు, ఆ ఫ్లట్టింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఆమెకి సపోర్ట్గా ఉంటాడు. ఇప్పుడు సీత వచ్చి నిఖిల్ విషయంలో నువ్వు ట్రాప్ చేస్తున్నావు అని యష్మికి సపోర్ట్గా మాట్లాడితే
సీత తప్పైంది అని అంటే ఓకే తప్పైంది, మరి నిఖిల్ ఎట్లా రైట్ అవుతాడు అంటే యష్మి తప్పే ఉంది నిఖిల్ తప్పు లేదా, నిఖిల్ తప్పే ఉంది యష్మి తప్పు లేదా, వచ్చిన వాళ్ళంతా నిఖిల్ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి యష్మి తప్పు నిఖిల్ది రైట్ అని అనలేం కదా, ఎవరు ఏడిస్తే వాళ్ళని రైట్ అని కొట్టేయలేం కదా. ఇదో బాధ అయిపోయింది తెలుగు బిగ్ బాస్లో, ఎప్పుడు చూడు ఎవడు ఏడిస్తే వాడు రైట్ అయిపోతాడు, వాడు రాంగ్ అయినా రైట్ ఎట్లయితాడబ్బా. యష్మి విషయంలో యష్మి తప్పు ఎంత ఉందో నిఖిల్ తప్పు కూడా అంతే ఉంది. యష్మి ఫ్లిప్ కొట్టింది, మరి నిఖిల్ కూడా ఫ్లిప్ కొట్టినట్టే, నిఖిల్ కూడా ఒప్పుకోలేదు కదా. నిఖిల్ ఎంకరేజ్ చేసిండు, నిఖిల్ ఎంజాయ్ చేసిండు ఆ కంపెనీని అని చెప్పలేదు కదా. నిఖిల్ ఎంజాయ్ చేయలేదా, నిఖిల్ ఎంజాయ్ చేయకపోతే గౌతమ్ కృష్ణ యష్మికి ఫుడ్ తినిపిస్తే ఎందుకు జెలసీ ఫీల్ అయ్యిండు, గౌతమ్ కృష్ణ టీ షర్ట్ యష్మి వేసుకుంటే ఎందుకు జెలసీ ఫీల్ అయ్యిండు, గౌతమ్ కృష్ణ తోటి యష్మి డ్యాన్స్ చేస్తే ఎందుకు సీరియస్గా చూసిండు, అవన్నిటి మీదకి వెళ్ళి ఎందుకు ఈమె ఫీల్ అయింది, ఆ తర్వాత పర్సనల్గా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేయడానికి ఎందుకు అనుకున్నారు. యష్మికి విష్ణుప్రియకి లొల్లైనప్పుడు ఎందుకు నిఖిల్ స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు, ఎవరితో డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది అని ఎందుకు అనలేదు. సో ఇన్ని ఉన్నాయి భయ్యా, ఒకటి కాదు. నిఖిల్ శుద్ధపూస లెక్క ఎక్కడ ఆడలేదు, నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడిండు, నిఖిల్ స్ట్రాటజీలు ఈవెన్ మణికంఠతో క్లోజ్గా ఉన్నట్టుగా, మణికంఠ ఎప్పుడైతే ఆపోజిట్గా గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండో, నామినేషన్ అనేది జరిగిందో, అందరూ కలిసి నామినేట్ చేశారో ఎమ్మటే పోయి మణికంఠను క్లోజ్ చేసుకున్నాడు, మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసిండు. ట్రాప్ అనే పదం పెద్దది కానీ జరుగుతున్నది అదే. ప్రతిసారి కూడా ఎవరైతే ఆపోజిట్ అవుతారో లేదంటే ఎవరైతే బాగా కార్నర్ అవుతారో వాళ్ళకి పాజిటివ్ కాకుండా ఉండడానికి టక్కున పోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టుంటూ వాళ్ళతోటే ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాడు. మణికంఠ అంటే అస్సలు నచ్చదు, ఒక్క సెకండ్ కూడా నచ్చదు, కానీ మణికంఠతోటే ఉండేటోడు. బాగా బయట క్లోజ్ ఉన్న, ఆల్రెడీ బయట నుంచి క్లోజ్ ఉన్న ప్రేరణతోటో యష్మితోటో వాళ్ళిద్దరికంటే మణికంఠతో ఎక్కువ క్లోజ్ ఉండేటోడు, సోనియాతో ఎక్కువ ఉండేటోడు. ఎక్కడ వాళ్ళు మనకు ఆపోజిట్ అయితే వాళ్ళు హైలైట్ అవుతారో అన్న ఉద్దేశంతో వాళ్ళని కలిపేసుకుంటూ ఉంటాడు. అంతెందుకు భయ్, అసలైన ఉచ్చు అసలైన ట్రాప్ ఎవరికి పడ్డది తెలుసా? పృథ్వీకి. పృథ్వీ ద బెస్ట్ గేమర్, చాలా మంచి గేమర్ అండ్ ఫ్రెండ్షిప్కి అంతే వాల్యూ ఇచ్చే పర్సన్. అట్లాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఓన్లీ అగ్రెషన్ అనే పాయింటే తప్ప ఇంకా ఎక్కడా కూడా కనబడకుండా నిఖిల్ అండర్లో అంటే నిఖిల్ని దాటి బయటకు పోనీయలే. పృథ్వీకి ఉన్నది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, బయటకు పోలేకపోయాడు, స్టార్టింగ్లో పోలేకపోయాడు, ఆ తర్వాత పోనీయలేదు, ఆ తర్వాత ఎంబడే ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏ టీం అయినా కానీ ఎంబటే పృథ్వీ కూడా నా ఫ్రెండ్ అని చెప్పి అటే ఉంటూ వచ్చిండు. పృథ్వీ లాంటి స్ట్రాంగ్ గేమర్ ఆపోజిట్లో ఎంతోమంది చెప్పినా నిఖిల్ తోటి ఫైట్ చేయలేడు. నిఖిల్ పృథ్వీని అట్లా ఫైట్ చేసేదాకా తీసుకొని పోలేదు. పృథ్వీకి ఎన్నోసార్లు ఆపర్చునిటీ వచ్చినా కానీ తను లీడర్ అవ్వడానికి ప్రయత్నం చేయడమో లేదంటే తను ముందట ఉండడానికి ప్రయత్నం చేయలేదు. ఈవెన్ అదేంటి కోడిగుడ్ల టాస్క్లో పృథ్వీ అంత అగ్రెసివ్ కావడానికి కారణం కూడా నిఖిలే. నువ్వు ఎవరినైనా ఎత్తి ఆ స్విమ్మింగ్ పూల్లో పడి ఏమన్నా చేయి, నేను చూసుకుంటా అన్నాడు. అట్లాంటివి చెప్పినప్పుడు పృథ్వీకి ఆగదు, ఒక నిబ్బి కైండ్ ఆఫ్ ఆలోచనలతో ఉంటాడు, ఎవరైనా ఎంకరేజ్ చేసి ఉరుకుతాడు. ఇది పొలిటీషియన్ కింద పురాణాలు ఉంటారు చూడరు, బిర్యానీ కోసం కొట్లాడినట్టు, ఆ టైప్లో పోరా అంటే పోయి కొట్టొచ్చే రకం. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీని యూజ్ చేసుకొని సంకలు వేసుకొని పక్కకు వేసుకొని తిరుగుతుంది. అసలు ఉచ్చులో పడ్డది, అసలు ట్రాప్లో పడ్డది పృథ్వీ. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నిఖిల్ గేమ్ వావ్ అన్న ఫీలింగ్ తోటి కానీ వావ్ ఫ్యాక్టర్ ఉన్నట్టు కానీ అబ్బా ఎంత బాగా ఉందిరా అనేది ఎక్కడా లేదు. ఓన్లీ గేమ్స్ అప్పుడు మాత్రం గేమ్స్ బాగా ఆడతాడు, గేమ్స్ గెలుస్తాడు, అంతే. అంతకుమించి ఇంకెక్కడ కూడా తన క్యారెక్టర్ వైజ్గా వావ్ ఎక్సలెంట్ క్యారెక్టర్ రా, ఎంత మంచి క్యారెక్టర్ రా అని అనిపించిన రోజు లేదు. నిఖిల్ డబుల్ స్టాండర్డ్స్ చూపించిండు ప్రతి చోట, ప్రతి దగ్గర. ఇతని దగ్గర ఒక మాట మాట్లాడితే పక్కనకి వెళ్ళి ఇంకొక మాట మాట్లాడతాడు. దీనికి ఎవరు ఒప్పుకుంటారో ఎవరు ఒప్పుకోరు చెప్పుర్రి, కింద కామెంట్ చేయరు. నిఖిల్కి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా? ఒక చోట మాట్లాడిన మాట ఇంకో చోట ఇంకో రకంగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి దగ్గర అదే జరిగింది. ఎవరి దగ్గర వాళ్ళకి పాజిటివ్గా అనిపించేటట్టు మాట్లాడి కొన్నిసార్లు తను ఇరుక్కుపోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కసారి అబ్బా కంపల్సరీ ప్రతి దగ్గర ఈ పాయింట్ ఇక్కడ వీళ్ళకి ఇట్లా చెప్పిండంటే ఆ పాయింట్ అట్లా చెప్పుకుంటే వీళ్ళకి ఇంకో తిరిగి చెప్తాడు, వాళ్ళకి ఇంకో తిరిగి చెప్తాడు, వాళ్ళకి ఇంకో తిరిగి చెప్తాడు, వాళ్ళకి ఇంకో తిరిగి చెప్తాడు. 10 మంది ఉంటే 10 రకాలుగా చెప్తాడు. ఎవరికి పాజిటివ్ అనిపించేటట్టు వాళ్ళకి చెప్తాడు. రెండోది, సేఫ్ గేమ్ ఆడిండు. ప్రతి దగ్గర సేఫ్ గేమ్ ఆడిండు, ఎక్కడ కూడా డేర్ స్టెప్ వేసుకుని డేర్ గేమ్ ఆడలేదు, ఓన్లీ సేఫ్ గేమ్ ఆడిండు, నైస్గా ఆడిండు. ఈవెన్ మణికంఠకి బాగా పాపులారిటీ వస్తుందంటే మణికంఠను నామినేట్ చేయకుండా ఉండాలి అనే కాన్సెప్ట్లోకి తీసుకుపోయి మణికంఠను హైలైట్ కానివ్వద్దు అని చెప్పి కూడా స్కెచ్ చేసిండు. అప్పుడు కూడా మణికంఠతో క్లోజ్గా ఉన్నట్టుగానే ఉన్నాడు.
మణికంఠ అంటుంటే ఆయనకు నచ్చలే, రాగొడుతుంటే నచ్చలే, మామూలుగా కూడా నచ్చలే. కానీ ఊ కొడుతూ జస్ట్ ఒక ఫేక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు. మూడోది, అసలు ఈ బాండింగ్ ఉంది చూసారా, బాండింగ్స్ ఎక్కడ కూడా ప్రాపర్ బాండింగ్స్ పెట్టుకోలేదు. యష్మితో ఉన్న బాండింగ్ ఏందో ఆయనకే తెలియదు. యష్మి వేరేటోళ్ళతో ఉండి ఈయనకి పిసలేస్తుంది, అంటే మంచిగా అనిపించేది. అరే కుళ్ళు అనిపిస్తుంది, కుతంత్రం అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. కానీ యష్మి ఆయన దగ్గరికి వచ్చి ఉంటా అంటే మాత్రం లేదు నాకు బయట వేరేది ఉంది. బయట వేరేది ఉంది అన్నప్పుడు బయట నిప్పులే జరిగేలే, అప్పుడు యాదికి రాలే బయట వేరేది ఉందని. ఏది పడితే అది చేసుకున్నప్పుడు బయట వేరేది ఉందని యాదికి రాలేదు. అవన్నీ మర్చిపోయారా. ఈరోజు టక్కున అసలు అయ్యో ట్రాప్ అన్నది అంటే ఇవన్నీ జరిగినాయి ట్రాపులు కావా, అవన్నీ మ్యానిపులేషన్లు కావా, అవన్నీ ఏడపోయినాయి. వాట్ ఈజ్ అంటే విన్నింగ్కి ఉన్న అదేంది దానికి అసలు విన్నింగ్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి? అవి ఏం అవసరం లేదు. ఊరికనే ఎక్కువ పబ్లిక్ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మనం పాజిటివ్గానే మాట్లాడాలి అన్న పాయింట్ తోటి పాజిటివ్ వేసుకుంటూ పోవడం తప్ప ఇంకేమి లేదబ్బా. ఓన్లీ పాజిటివ్స్ అంటే ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు, ఎక్కువ మంది పబ్లిక్ సీరియల్ నుంచి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మనం నెగిటివ్గా మాట్లాడితే మనకి నెగిటివ్ ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి పాజిటివ్గా మాట్లాడడం. రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అసలు రైట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ఆలోచనతో కూడా లేరు. రాంగ్ గేమే నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుందో అర్థమవుతలేదు. మంచిలో చెడు ఎత్తుకుదాం, చెడులో మంచిని ఎత్తుకుదాం అనే కాన్సెప్ట్లో ముందరికి పోతారు. దానివల్ల సరే నెక్స్ట్ పాయింట్, మణికంఠన్ కావాలని ఫ్రెండ్ చేసుకోలేదా, అది ట్రాప్ కదా. మణికంఠన్ ఫ్రెండ్ చేసుకుంది ట్రాప్ కదా. ఇంకో పాయింట్, యష్మి విషయంలో ఆమె సైడ్ ఎంతైతే సిగ్నల్స్ వచ్చినాయో అంతే రేంజ్లో సిగ్నల్స్, అంతే రేంజ్లో ఫీలింగ్స్, ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్ చూపించిండు. 200% ఇది రైట్. 200% మిక్స్డ్ ఎమోషన్స్ యష్మి సైడ్ చూపించిండు. నెక్స్ట్ సోనియా సెకండ్ డేనే కనిపెట్టిన, ఫస్ట్ వీక్లోనే కుల్లంకుల్లా చెప్పడానికి ట్రై చేసిన, ఆమెను క్లోజ్ చేసుకొని ఆమె గేమ్ని ముందుకు పోకుండా ఆమె గేమ్ అంతా నిఖిల్ చుట్టూ తిరిగేటట్టు చేసుకున్నాడు. చేసుకోవడం వల్లనే ఆమె ఆగిపోయింది. ఆమె బెబ్బేనా, ఆమెకి తెలియదా, ఆమెకి తెలివి లేదా అంటే అంతకు మించిన తెలివి ఉంటేనే కదా ట్రాప్లో పెట్టగలుగుతాం. ఎలాగ తెలివిగలదు కదా, ఈవెన్ గ్లూ స్టిక్ వేసినా కానీ ఎగిరి జంప్ చేసి పోతే ఎలగలు తెలుసా, చాలా తెలివిగలే. మరి దాన్ని కూడా ట్రాప్లో పెట్టగలుగుతాం కదా. ఎంత తెలివి ఉన్నా కానీ వాళ్ళని ట్రాప్లో పెట్టగలుగుతాం. నబీల్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్ నబీల్తో చెప్తా. నబీల్ చాలా మంచి ప్లేయర్, చాలా కష్టపడి ఆడతాడు, చాలా తెలివిగల ప్లేయర్, చాలా మంచి స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెడతాడు. అట్లాంటి ప్లేయర్ అప్పుడు దాకా ఎఫర్ట్స్ పెట్టేదాకా అతన్ని జుజుబీలగిన తీసిపారేశారు. దేకని కూడా దేకలే వీళ్ళు ఎవ్వరు. వన్స్ ఈరోజు ఆదిత్య ఓమన్ చెప్పింది కదా, తను గేమ్లో చూపించే స్ట్రెంగ్త్ని బట్టి మీరు క్లోజ్ అయ్యారు కానీ నార్మల్ క్లోజ్ కాలేదని. సో ఆ రోజు నుంచి క్లోజ్ అయ్యి అవసరం ఉన్నప్పుడల్లా క్లోజ్ చేసుకొని ఆపోజిట్ అవుతాడు అన్నప్పుడల్లా క్లోజ్ చేసుకుంటూ ముందుకు వేరలేదా. ఫ్రంట్ చూస్తే మంచిగా మాట్లాడతారు, వాళ్ళ క్లానే కదా. ఫ్రంట్ చూస్తే మంచిగా మాట్లాడతారు. నామినేషన్లు ఎట్లన్నా పెట్టాలి, టాప్ 5కి పోకుండా చూడాలని చెప్పి నిఖిల్ నోటకెళ్ళి కదా మాట వచ్చింది. ఇది కుళ్ళు కుతంత్రం ట్రాపింగ్ కాదా. ముందుకు చూస్తే మంచిగా నున్నగా ముద్దుగా మాట్లాడి స్టార్ట్కి పోయి 100 దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది, 100 ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం ఓడగొట్టకపోతే, ఖతం చేయకపోతే వాడు ఖచ్చితంగా నామినేషన్లకు వస్తేనే అది వాడేస్తాడు. కాబట్టి వాడు నామినేషన్లకు తీసుకోరాకపోతే వాడు టాప్ 5కి పోతాడు. ఇప్పుడు కాకపోతే మనం ఆపలేం అని చెప్పి డైలాగులు వేయలేదా. అది నిఖిల్ కాదా వేసింది, ఎవరు వేసారు? గాలిలోకి వెళ్ళొచ్చినాయి ఆకాశరామన్న మాటల. అది ఫేక్ గేమ్ కాదా, డమ్మీ గేమ్ కాదా, అది వీరోచిత పోరాటమే కాదు కదా. ముందుకు ఎందుకు మంచిగా మాట్లాడడం? మరి నీకు ఆ పర్సన్ నచ్చదు, మీ అందరికీ నచ్చదు, కానీ మీరు మెల్లగా మ్యానిపులేట్ చేసుకుంటూ ముందుకు తీసుకోవచ్చు. అంటే ఈవెన్ బస్తాల టాస్క్లో టార్గెట్ చేసిరు, ఆ టార్గెట్ని గమనించి కోపం వచ్చేసి మనోడు రివర్స్ అయ్యి చేసిన తర్వాత మనోడు ఎక్కడ రివర్స్ అయ్యిండు అని చెప్పి ఎంబడే వచ్చి సూపర్ గేమ్ ఆడినవరా, బాగా ఆడినవరా, అరే గివప్ ఇయ్యద్దురా, ఇదంతా గేమ్ వరకేరా, గివప్ ఇయ్యద్దురా అని చెప్పి బిల్డప్లు కొట్టి మాట్లాడలేదా. ఆ తర్వాత ఇప్పుడు ఆ మాటల్ని చెప్పి హైలైట్ చేస్తే ఆ మాటల తర్వాత ఆ మాటల అంతర్యము లోపల ఏమున్నది, ఎలిమినేట్ చేయాలన్న కసి, పగ, పట్టుదల లేవా? మంచి మాటనేనా, మంచి మాట వెనకాల లోతు ఏముంది? నీతి సూక్తులు చెప్పేటోడు బూతు పనులు చేస్తాడన్నట్టుగా ఉంటుంది ముచ్చట ఇది. అవునా కదా చెప్పురి. నబీల్ని ఎలిమినేట్ చేయాలన్న పాయింట్ మీద వాళ్ళు లేకుండానా ఖచ్చితంగా వీడిని టాప్ 5కి తీసుకురావద్దు, రానివ్వద్దు.
వీళ్ళు ఏమన్నారు, మన ఓజీ క్లాన్ వాళ్ళే టాప్ 5లో ఉండాలి అని అన్నారు. కానీ మన ఓజీ క్లాన్లో నబిల్ ఉండొద్దు కదా, వాళ్ళకు ఉండాల్సింది ఏంటి, నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ, వీళ్ళు నలుగురే ఉండాలి కదా. 5వ పర్సన్గా కూడా నబిల్ ఉండొద్దు కదా. టాప్ 5 దాకా వచ్చేస్తారా వాడు, ఇప్పుడు ఆపకపోతే లాస్ట్కి వచ్చేస్తారా అని చెప్పానులే. ఎవరైతే మన ఆపోజిట్లో గేమ్ ఆడగలుగుతారో వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి కూడా నబీల్ వాళ్ళ ఫ్యామిలీ పోయి మళ్ళీ నిఖిల్ని టాప్ 1లో పెట్టొచ్చారు. అది గ్రేట్నెస్. ఎవరైతే నబీల్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారో అతను తీసుకుపోయి టాప్లో పెట్టారు. అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. పృథ్వీకి ఎగ్ టాస్క్లో అన్యాయం జరగలేదా అంటే, ఇది రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు ఇచ్చిండా, ఎందుకు ఇచ్చిండు, ఎందుకు ఇయ్యలేదు అని చెప్పమంటే ఏదేదో సోది చెప్పాడు. అవునా కదా? ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయడు, చేసినట్టుగా పక్కన సంకలేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇన్పుట్స్ ఇచ్చిందని చెప్పి గౌతమ్తో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేయలేదా? చెప్పు ఒక మాట. ఎన్ని ఫ్లిప్పులు, ఎన్ని డబుల్ స్టాండర్డ్స్, ఎన్ని మ్యానిపులేషన్స్, ఎన్ని 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 రకాలు తెలుసా. ఏది గేమ్లో టేస్టీ తేజ మెడబట్టింది, నూకింది, పిసికింది అదంతా కనబడదు. ఓన్లీ బ్యాగ్ మూసింది మాత్రం కనబడుతుంది. అదంతా గేమ్ అదే కాదు కదా. బస్తాల నుంచి బాల్స్ తీయడమా, మెడబట్టి పిసికేయడమా, నెట్టడం, కొట్టడమా, ఎన్ని రూడ్గా అగ్రెషన్తో ఇష్టం ఉన్నట్టుగా చేసిన ఏ పాయింట్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు క్వశ్చన్ చేయకపోవడం పెద్ద తప్పు. ఇవన్నిటిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకుపోయే ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా పెద్ద తప్పు. మంచి గేమ్ ఆడకపోయినా మంచి గేమ్ ఆడుతుండు, సూపర్ గేమ్ ఆడుతుండు అని చెప్పడం తప్పు. ఇంకా చెప్పాలంటే నేను వీళ్ళకి ఓటేస్తున్నా, మీరు కూడా ఓటేయండి అని ఇండైరెక్ట్గా చెప్పడం ఇంకా పెద్ద తప్పు. సరే, ఇది జరిగిన కథ. సీత చెప్పిన మాటలో ట్రాప్ అనే మాట పెద్ద వినబడ్డది. కానీ చాలామందిని అదే పాయింట్లో ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని ఒక రౌండప్ చేసి, వాళ్ళని మ్యానిపులేట్ చేసి, వాళ్ళని దగ్గర ఉంచుకొని చాలామందిని అట్నే చేస్తూ వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ, సెకండ్ సోనియా, థర్డ్ నబిల్ని కూడా మ్యానిపులేట్ చేసి దగ్గర ఉంచుకునే ప్రయత్నమే చేస్తారు. ఎప్పుడు చూడు పొగడి ఏదోటి 4 మాటలు అంటే నబిల్ ఎంబడి వచ్చేస్తూనే ఉంటాడు. జస్ట్ లైక్ ఏదో పప్పీ డాగ్ని కదా అంటే వచ్చేసినట్టుగా. పాపం నబిల్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత బాగా ఆడతాడో, ఎంబటే వాళ్ళ మీద అంత కోపం వస్తుంది కొన్ని విషయాలలో, ఎంబటే 4 మాటలు చెప్పగానే కరిగిపోయి పక్కకు వచ్చేస్తాడు. ట్రూ కలర్స్ తెలిసినా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు బిగ్ బాస్ హౌస్లో అని నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఉండే ఆ రంగులు, ఆ లైట్లోకి పిచ్చి ఉంటుంది బ్రెయిన్. కానీ ఈరోజు సీతబాయ్ చేసిన దానికి అంత బదనం చేస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అక్కడ గేమ్ అంతా చూస్తున్నారు కదా మీరు 24/7. ఏ గేమ్ ఆడిండని చెప్పి ఏ విధంగా ట్రాప్ అనే పదం పెద్దది, కానీ ఏ విధంగా తప్పు. వాళ్ళ ఎలిమినేషన్కి వాళ్ళే కారణం, ఎవరి ఎలిమినేషన్కి వాళ్ళే కారణం. వాళ్ళు ట్రాప్ వేస్తే ట్రాప్లో పడద్దు, పడ్డారంటే అంతే. ఎలక ట్రాప్లో పడితే ఉంచుతారా, చంపేస్తారు. బస్ అంతే. ఆడియన్స్ పంపించారు కదా అంటే ఆడియన్స్ పంపేలాగా చేయడానికి కారణం, వాళ్ళ గేమ్ బయటకి కనబడకుండా చేయడానికి కారణం ఎవరు అనేది మ్యాటర్. ఆ మ్యాటర్ అంతా గంగల పోని ఎన్ని ఫ్లిప్లు కొట్టిర్రు, ఎన్ని డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడిర్రు అవన్నీ పక్కకు పెట్టేసి, ఏమంటే ఎలివేషన్ ఇస్తే చాలు, మనోడు హైలైట్ చేస్తే బయట బాగా ఉన్నది, బయట బాగుంది కాబట్టి సపోర్ట్ బాగా వినబడుతుంది, మనకు బాగా వ్యూస్ వస్తాయి అనే కాన్సెప్టే తప్ప, కనికల్లా నిజం తెలుసుకుని మాట్లాడాలన్న కామన్ సెన్స్ లేకుండా పోయింది. ఎవడు హైలైట్ అయితే వాడినే లేపాలన్న కకృతి ఎక్కువ అయిపోయింది. అస్సలు నచ్చుతలేదు పోయి. నాకు కొన్ని thumbnails చూసినాక బాధ అనిపించింది. ఏది పడితే అదే పెట్టేది, అయితే నిజం కాదా, తెలియదా ఇన్ని రోజులు ఏం జరుగుతుంది, ఎట్లా గేమ్ ముందుకు పోతుంది, డే 1 నుంచి వెళ్ళి ఏం ఆడుతున్నారు. ఓకే, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చాలామందికి రీచ్ కావాలి కాబట్టి షేర్ చేయండి. మీరు లైక్ చేసినా, కామెంట్ చేసినా, చేయకపోయినా ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా వాట్ ఈజ్ గ్రూప్ గేమ్, వాట్ ఈజ్ ట్రాప్ గేమ్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఉంటాం వల్ల. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. కొంతమంది హట్ అయితే ఉండొచ్చు, అయినా మంచిదే. ఎందుకంటే కొంతమందికి అదే గేమ్ నచ్చుండొచ్చు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది వాళ్ళ మీద, కాబట్టి వాళ్ళకి అది నచ్చుతుంది. ఆల్రెడీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ మాయలో పడిపోయి ఉంటారు కాబట్టి అది నచ్చుతుంది. కాబట్టి నేనేం చేయలేను, నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్పిన.
మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేసుకోరు రైట్ మళ్ళా శనార్థి